యెహోవా మావోజ్ అనేటువంటి మాట, దేవుడు నా ఆశ్రయదుర్గము అనేటువంటి మాట. ఈ మాట కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 2-3 వచనాలు. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అనేటువంటి మాట. కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా నేను బూదిగంతముల నుంచి మొర్రపెట్టుచున్నాను. ఎందుకంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా, నీవే నాకు ఆశ్రయదుర్గము అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క కష్టాలు మన అందరికీ తెలిసినవే, మనం అనుదినము ధ్యానం చేస్తున్నవే. అయినప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి తన ఆశ్రయదుర్గముగా కలిగి ఉన్నాడు. తన యొక్క దేవుని యొక్క ఆశ్రయము కింద, ఆయన రెక్కల క్రిందకి దావీదు అనునిత్యము వచ్చి నీవే నాకు ఆశ్రయదుర్గమని ఆయన ఆశ్రయించడం అనేది దావీదు నేర్చుకున్నాడు. చాలామంది మన జీవితాలలో వస్తున్నటువంటి సమస్యల్ని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని బట్టి కృంగిపోతూ ఉన్నారు. చాలా కృంగిపోతున్నారు. ఒంటరితనమును బట్టి కృంగిపోతూ ఉన్నారు. బిడ్డల నుంచి వచ్చేటువంటి శోధనల ద్వారా కృంగిపోతూ ఉన్నారు. అనేకమైనటువంటి అప్పుల ఊబిలిలో కూరుకుని పోయి కృంగిపోతూ ఉన్నారు. బిడ్డలకి వివాహాలు జరగలేని కారణంగా కృంగిపోతూ ఉన్నారు. బిడ్డల యొక్క వివాహాలు ఫెయిల్యూర్ అయ్యి, వివాహమైనటువంటి ఆడబిడ్డలు వచ్చి ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళకి మరలా వివాహం చేయలేక దిక్కుతోచని స్థితిలో భయంకరంగా కృంగిపోతూ ఉన్నారు. దావీదుకు వచ్చినటువంటి కష్టాలు చాలా గొప్పవి. ఆ కష్టాల్లోంచి దావీదు ఏమంటున్నాడంటే, నాకు ఎలా కనబడుతున్నావంటే దేవా, నీవు ఎత్తైన కోటగా ఉన్నావు, నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నావు, నేను ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండపైకి నన్ను ఎక్కించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. కారణం, దావీదు మంచి ప్రవక్త, దర్శనాలు చూచువాడు, దేవునితో సహవాసం చేయవాడు, అనునిత్యము దేవుణ్ణి కీర్తించేవాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుడంటే భయపడేవాడు. దేవుడు ఎంత జీవము గలవాడో దావీదుకి చాలా బాగా తెలుసు. మనలో అనేక మంది విశ్వాసం ఉంది, మనకి దేవుడు ఉన్నాడని కూడా తెలుసు. కానీ ఇప్పుడు మనుషులతో ముఖాముఖి మాట్లాడుతున్నట్లు ప్రక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు ఒక సమస్య చెప్పుకుంటే అయ్యో అయ్యో అని అనడానికి పక్కనే లేడు అనేటువంటి ఉద్దేశంతో అసలు దేవుడు అనేటువంటి వ్యక్తినే ఏదో ఎక్కడో కొండ మీద ఎక్కి కూర్చున్నటువంటి ఒక ఎక్కడో నీకు అందని ఎత్తులో ఉన్నటువంటి ఒక దేవుడుగా భావిస్తూ ఉంటారు చాలామంది. మన దేవుడు సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. నీవు విడిచే ప్రతి నిట్టూర్పు ఆయనకు తెలుసు. కాకపోతే ఒకటి, ఆయనకి చాలా ఇష్టమైనది ఏంటంటే నీవు ఆయన మీద ఆధారపడి విశ్వాసముగా ఉన్నావా లేదా చూస్తాడు ఆయన. నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? విశ్వాస సహితమైన ప్రార్థనే చేస్తున్నావా? నువ్వు విశ్వాసంతో ఉన్నావా లేదా? నీవు దేవునికి భయపడుతున్నావా? న్యాయమైనటువంటి విధులను అనుసరించి నీవు జీవిస్తున్నావా లేదా అని ఆయన నిన్ను గమనిస్తూ గ్రహిస్తూ ఉంటాడు. 118వ కీర్తనలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి మాటను చూస్తాం. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఇప్పుడు ఆశ్రయ దుర్గము దావీదుకి దేవుడే. ఇక ఏ మనుషులను ఆశ్రయించి సౌలు కంటే పెద్దవాడు ఎక్కడున్నాడా అని అక్కడికి వెళ్ళి ఫిలిష్తీల రాజు దగ్గరికి వెళ్ళి మా రాజు మీదకి యుద్ధానికి వెళదాం, వస్తావా? మా రాజు నాకు ఇంత అన్యాయం చేశాడు, నీవు కానీ నాకు తోడుంటే నీకు షేర్ ఇస్తానని ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే దావీదు చాలా యుద్ధ వీరుడు, శూరుడు. ఫిలిష్తీన్ల రాజుల దగ్గర కొంతకాలం అతను జాబ్ చేశాడు, సైన్యంలో పనిచేశాడు. కానీ ఎప్పుడు కూడా మరలా నన్ను తరుముతున్నటువంటి రాజు చాలా దుర్మార్గుడు, నన్ను చంపాలనుకుంటున్నాడు, వెళదామా అని వేరే రాజులను ఎవరిని ఆశ్రయించలేదు. అతను ఆశ్రయించింది దేవుణ్ణే. నీవే నాకు ఆశ్రయము, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలని ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు మన అందరికీ అర్థం అవ్వాలి. చాలామంది నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్న వాళ్ళు, నేను చూస్తున్న వాళ్ళు, వాళ్ళ సమస్యల ద్వారా చాలా కృంగిపోతూ ఉన్నారు. వాళ్ళు మన ఎడల దేవుడు ఉద్దేశించినటువంటి సంగతులు అన్నీ కూడా అవి మేలుకరమైనవే, హానికరమైనవి కావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మీ గురించి దేవుడు ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నారో అవన్నీ దేవునికి తెలుసు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరములైన ఉద్దేశములే కానీ హానికరములు కావు. హల్లెలూయా చెప్పండి వింటున్న వాళ్ళు. రాబోయే దినములందు మీకు మేలు కలగడానికి అవన్నీ సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావమ్మా అని చెప్తున్నాడు ఆయన. అయితే ఒకటి, మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, ఇన్ని సమస్యలు ఏంటి, మాకే ఎందుకు వచ్చాయి?
కొన్ని సందర్భాల్లో మనందరికీ తెలియంది ఏమీ లేదు. మనం ఏమి విత్తుకుంటున్నామో అది కోస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో విపరీతమైన లగ్జరీస్కి వెళ్ళిపోయి అప్పులు చేసుకుని తిరిగి అప్పుల పాలైపోయి మేము అప్పుల పాలైపోయాం మమ్మల్ని చూడవా అని దేవుడిని అడిగితే అది దేవుడు చేసిందా? అది నువ్వే చేసుకున్నదా? ఒకసారి ఆలోచించు. నీ ఇష్టం వచ్చినట్లు నీవు వివాహం చేసుకొని ఇష్టం వచ్చిన వాడిని వివాహం చేసుకొని దేవుడు ఎంత చెప్తున్నా వినకుండా ఊబిలోనికి వెళ్ళి దేవునికి విరోధమైన వాళ్ళని తీసుకుని వివాహం చేసుకొని వాడు ఈరోజు నిన్ను టార్చర్ పెడుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకు నాశనం అయినప్పుడు దేవుడా నువ్వేమయ్యావు, నాకు అసలు ఈ దేవుడు నచ్చలేదు అనడం న్యాయమా? ఒకసారి చెప్పు. మీ సొంత నిర్ణయాలతో మీ పిల్లల భవిష్యత్తు మీరు డిజైన్ చేసుకున్నారు, దేవుడిని అడగలేదు. అవి పాడైనప్పుడు నువ్వేం చేసావని దేవుడిని అడగడం న్యాయమా? ఇవన్నీ ఒకవేళ కానీ నువ్వు చేసి ఉంటే అయినా పర్వాలేదు, ఒక రెమెడీ ఉంది. అదేంటంటే, అయ్యా మేము తప్పు చేసిన వారము, అయ్యా మాకు తెలియక చేశాము, అయ్యా మా దృష్టికి మేము గనులం అనుకున్నాము, నేను నిర్లక్ష్యము చేశాము, ఇప్పుడైతే మాకు బుద్ధి వచ్చింది. నిన్నటి దినాన్ని ఒక వర్తమానం చెప్పాను కదా నెబుకద్నెజర్ గురించి. మీకు నెబుకద్నెజర్ వంటి రాజే నాకు బుద్ధి వచ్చింది, నేను మామూలు అవుతున్నాను, నీ యొక్క పవర్ మైటీ పవర్ అని తెలుసుకున్నాను అని ఇంత ఒప్పుకోలు చేసుకుంటే వెంటనే దేవుడు పోయిన రాజ్యాన్ని తిరిగిచ్చాడు. మరి నీవు ఆయన బిడ్డవి తగ్గించుకుంటున్నావా? నువ్వు ఇంకా గర్వం నీకుందా? దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండు, నువ్వు గర్వించకు. నీకు నీవే తెచ్చుకున్నటువంటి శోధనలు అయితే వాటి నుంచి విడిపించమని నీ తప్పిదాలు ఒప్పుకొని దేవుని దగ్గర ఆశ్రయదుర్గము దగ్గర ఆయన యొక్క ఆశ్రయదుర్గములో ఒక ప్లేస్ కావాలని అడగాలి నువ్వు. ఆశ్రయదుర్గములు అంటే తెలుసు కదా, పాత నిబంధన కాలంలో ఎవడైనా పొరపాటున ఒక తప్పు చేస్తే, ఎవడైనా పొరపాటున ఒక హత్య చేస్తే, పొరపాటున, నేను చెప్పేది గమనించాలి, పొరపాటున తెలిసి తెలియక ఒకడు గొడ్డలి నరుకుతూ ఉన్నప్పుడు ఆ పిడి ఊడిపోయి వెళ్ళి ఎదుటివాడి నెత్తి మీద పడి వాడు చచ్చిపోతే వీడి పొరపాటు జరిగింది. పొరపాటు. ఆ రోజుల్లో హత్యకి హత్య ఉండేది, ప్రతి హత్య ఉండేది. అలా కాదు, అయ్యో నేను పొరపాటున చేశాను, ఇది నా వలన జరిగిన తప్పిదం కాదని ఆశ్రయపురములోనికి పారిపోయి వెళ్ళిపోయి యాజకుడు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే యాజకుడు అతన్ని దాస్తాడు. యాజకుడు అతన్ని దాచి ఏ ఒక్కరు కూడా చంపడానికి రాకుండా కాపాడుతాడు కొంతకాలం. ఆ విధంగా అతని మీద కోపము ఉగ్రత పోయిన తర్వాత వీడు బయటికి వెళ్ళిపోవచ్చు. అర్థమవుతుందండి? అలాగే ఆయన రెక్కల చాటుకు రమ్మంటున్నారు. ఈరోజు యెహోవా మావోజ్, ఆయన రెక్కల చాటుకు నువ్వు వచ్చి నీ తప్పిదాన్ని ఒప్పుకొని బాధలను బంధకాలను విడిపించమని ప్రభువుని శరణు వేడుకుంటే ఆయన తప్పక విడిపించే దేవుడు, అద్భుతం జరిగించే దేవుడు. నీకు వచ్చినవన్నీ కూడా మిమ్మల్ని చంపడానికి కాదు, హానికరమైన ఉద్దేశాలు కాదు, నీ మేలు కొరకే, అవి సమాధానకరమైనవే కానీ హానికరములు కావని ఇర్మియాలో చదివి వినిపించాను కదా. దావీదు ఇలా అంటాడు ఒక మాట, శ్రమ కలుగుట నాకు మేలాయను, ఒకవేళ శ్రమ కానీ కలగకపోతే నేను త్రోవ త్రప్పిపోయేవాడిని అంటాడు ఆయన. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఎందుకు వచ్చాయ్యా అంటే అధికముగా దేవుని హత్తుకోవడానికి, అధికముగా దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి, అధికముగా దేవుని యొక్క ఉద్దేశాలు, ఉన్నత ఉద్దేశాలు గ్రహించి తప్పు తెలుసుకుని విడిచిపెడితే నిత్యరాజ్యం నీకు ఇవ్వడానికే. ఒకవేళ నువ్వు ఏ పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు, నీతిగా న్యాయంగా నిజాయితీగా వెళుతున్నావు, అయినా నీకు కష్టాలు వచ్చాయనుకో, అయినా పర్వాలేదు, కొద్ది కాలం మీరు ఓర్చుకోండి, ఖచ్చితంగా నేను ప్రతిఫలం ఇస్తాను. ఇప్పుడు మీకు వచ్చినవన్నిటి వల్ల మీకు మేలే జరుగుతుంది. ఇప్పుడు దావీదుకి మేలు జరిగిందా, కీడు జరిగిందా? దావీదు దగ్గరికి అందరూ వచ్చారు, ఒక సైన్యం తయారైంది, శత్రువు సంహారం జరిగింది, మంచి రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, దేవునికి మందిరం కట్టించాడు. కాకపోతే కొంతకాలం శ్రమ పడ్డాడు. ఆ శ్రమ నాకు మేలైంది అంటున్నాడు దావీదు. కాబట్టి ఈరోజు శ్రమలలో వెళుతున్న మీరు అందరూ బాధపడద్దు, భయపడద్దు, బెంగపడద్దు, భీతిని పొందొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని తరచూ ధ్యానం చేయండి, తగ్గించుకోండి. ఫస్ట్ నేను చెప్పింది అదే, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మనకి గర్వం ఉందని మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డ, చాలా గర్విష్ఠులం మనము. గర్వం ఉందని మనకు తెలియదు. మన హృదయాన్ని బట్టి, మన గర్వాన్ని బట్టి చాటుగా ఏడుస్తాడంట దేవుడు. కాబట్టి గర్వం అంతా మాలోంచి తీసివేయన ఆయన. నటించొద్దు, నిజంగా మార్పు రావాలి. చాలామంది లోపలంతా చాలా గర్వం ఉంటుంది, బయటికి మాత్రం అమ్మ తల్లి అని మాట్లాడతారు, తర్వాత చాలా గర్వంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. అది ఎవరికి నష్టం అంటే ఎవరు గర్విష్ఠులో వాళ్ళకే నష్టం. కాబట్టి మనము దావీదులాగా ఈరోజు చెప్దామా, అయ్యా మా ఆశ్రయదుర్గమా, మా ఆధారమా, మా కేడెమా, మమ్మల్ని ఒకసారి దృష్టించండి అయ్యా అని, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించండి అని అడుగుదాం. దావీదు ఈ ప్రార్థన, దావీదు యొక్క పరిస్థితి, దావీదు యొక్క బిహేవియర్తో దేవుడికి ఎంత ఇష్టం అంటే ఒక మాట చదువుతాను చూడండి మీకు.
ఈ 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతనిని కాపాడుచు ఉండెను. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కూడా యెహోవా అతన్ని కాపాడుతున్నాడు అంట. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. భయపడొద్దు. ప్రతి విధమైన ఊబి నుంచి నిన్ను దేవుడు మరి విడిపించడానికి సమర్థుడు. ఆ రోగము నుంచి, ఆ అప్పు నుంచి, ఆ బాధ నుంచి, ఆ లేమి నుంచి, ఇంట్లో వచ్చిన అవమానం నుంచి, నింద నుంచి, అన్నిటి నుంచి కూడా విడిపిస్తాడు. మరొకసారి దేవుని సన్నిధికి వెళ్ళి ఆశ్రయదుర్గాన్ని మీరు ఆశ్రయించండి. ఆశ్రయదుర్గములోనికి పరిగెత్తి పోండి. ఎవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుల వాళ్ళు అక్కడే ఉండిపోతారు. నువ్వు తీర్చడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. డబ్బులు సంపాదించే సామర్థ్యాన్ని ఇస్తాడు. వాళ్ళందరూ నిన్ను కనికరం చూపిస్తారు నీ మీద. నువ్వు తప్పకుండా తీర్చగలుగుతావు. ఒంటరిగా ఉండి ఎవ్వరూ లేరు, దిక్కుతోచని స్థితిలో విధవరాళ్ళలాగా, అందరూ విడిచిన వాళ్ళలాగా ఉన్నవాళ్ళు చాలామంది బాధలు పడుతూ ఉన్నారు. మీ వైపు కూడా ప్రభువు దృష్టిస్తాడు. న్యాయము చేసే దేవుడు అమ్మ ఆయన. న్యాయము చేసే దేవుడు. గొప్ప కార్యాలు ఆయన జరిగించడానికి సమర్థుడు. కాబట్టి అట్టి కార్యాలు చేసే దేవుని వైపు మరొకసారి మీరు చూసి ఈరోజు యెహోవా మావోజ్ నీకు వందనాలని చెప్పండి. ఈ మాటల ద్వారా కొంత ధైర్యం మీరు తెచ్చుకోవాలని, ఈ మాటలు మీ వినికిడిలో ఫలించాలని, విశ్వాసం మీలోనికి రావాలని, ఉదయకాల సమయంలో ఆశ్రయదుర్గమైన మన ప్రభువుని మీరు ఆధారపడి ఆయన శరణు జొచ్చాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు తేలికపరచబడ్డానికి, మీరు విడిపించబడ్డానికి, మీరు బలం పొందుకోవడానికి, మీలో విశ్వాసం అధికమవడానికి, దావీదుకి ఇచ్చినటువంటి ఆ మంచి ఆసక్తి మీలో కలగడానికి నేను ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఎందరైతే విడనాడబడిన వారు ఉన్నారో, ఎందరైతే బాధల్లో ఉన్నారో, ఎందరైతే బంధకాల్లో ఉన్నారో, ఎందరైతే వేదనలో ఉన్నారో, ఎందరైతే ఏ ఉరిలో ఉచ్చులో చిక్కుకుపోయి ఉన్నారో, ఏ అప్పులో వ్యాధిలో చెరలో కూరుకుపోయి ఉన్నారో దేవా, ఈరోజు ప్రతి వారిని విడిపించమని అడుగుచున్నానయ్యా. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ఆయా గృహాల మీద ప్రోక్షించబడునుగాక. నీవిచ్చిన ధైర్యపు ఆత్మ వారి గృహాలను దర్శించునుగాక. యేసునామములో ఒక బ్రేక్ త్రూ జరుగునుగాక. యేసునామములో ఒక విడుదల కలుగునుగాక. ఆత్మ కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఆత్మశక్తితో నింపి నడిపించి మీరు మహిమ పొందుకోమని, ఈరోజు వాళ్ళని ఓదార్చమని, సేదతీర్చమని, విడిపించమని, దావీదుకు తోడై ఉన్నట్లు వారికి తోడై ఉండి నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.